హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక శాటిలైట్ మిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అన్నటువంటి మిషన్. దీనిని మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో SSLV ద్వారా అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో మనకి అసలు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లాంచ్ వెహికల్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో ఈ SSLV యొక్క ప్రత్యేకత ఏంటి అన్నటువంటి తెలియాలి. అలాగే శాటిలైట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ వెయిట్, బేస్డ్ ఆన్ పర్పస్. సో అందులో భాగంగా బేస్డ్ ఆన్ పర్పస్లో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లేదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాము. సో వీటి గురించి మనకి తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు SSLV ద్వారా ఈ ప్రయోగాన్ని చేసింది. మనకు తెలుసు, మనకి సీక్వెన్స్లో చూసుకుంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి, ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి, ఆ తర్వాత PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి, ఆ తర్వాత GSLV జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి, ఇలాగ వివిధ రకాలని అభివృద్ధి చేయటం జరిగింది. సో ఇప్పుడు SSLV ఇదేంటి అంటే ఆన్ డిమాండ్ స్పేస్ లాంచెస్ కోసం ఇస్రో తయారు చేసినటువంటిది. సో ఏంటి అంటే మనకి నార్మల్గా ఈ చిన్న చిన్న శాటిలైట్స్ని తీసుకెళ్లటం కోసం లాంచ్ వెహికల్స్ని, పెద్ద పెద్ద లాంచ్ వెహికల్స్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, PSLV, GSLV వీటిని. కానీ చిన్న చిన్న శాటిలైట్స్ కోసం అంత ఎక్కువ ఖర్చు పెట్టి అంత ఎక్కువ రోజులు దానికి ఎఫర్ట్స్ పెట్టడం అన్నటువంటిది అవసరం లేదు. సో మనం ఎప్పుడైనా కమర్షియల్ పర్పస్ కూడా వాడుకునేలాగా తక్కువ రోజుల్లో తక్కువ డబ్బులతో దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటిదే SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అంటే చిన్న చిన్న శాటిలైట్స్ని మోసుకెళ్ళేటటువంటి లాంచ్ వెహికల్ అన్నమాట. మరి దీంట్లో మొత్తం ఇంజన్లోకి వచ్చేసరికి ఇది 3 స్టేజ్ ఇంజన్. ఈ 3 స్టేజెస్ కూడా మొత్తం సాలిడ్ ఇంజన్సే ఉంటాయన్నమాట. సాలిడ్ ప్రొపెల్లెంట్సే ఇందులో ఉంటాయి. అంతేకాదు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లాంచ్ ఆన్ డిమాండ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న చిన్న ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయాలి, సో SSLVని మేము తీసుకుంటామన్నప్పుడు మనీ పే చేసి దాని ద్వారా లాంచ్ చేసుకోవచ్చు. సో కమర్షియల్ పర్పసెస్కి వీటిని వాడుకోవచ్చు. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, అంతే కదా, తక్కువ వ్యవధిలో మనం చూసుకుంటే కేవలం 3 రోజుల్లోనే SSLVని తయారు చేయొచ్చు. అదే PSLVకి కనుక గమనిస్తే మనం 60 రోజులు పడుతుందన్నమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ రోజుల్లో తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేయొచ్చు కాబట్టి. అంతేకాదు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20 kgs వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ని మాత్రమే ప్రయోగించాలనుకున్నాను, కానీ SSLV యొక్క సామర్థ్యం 500 kgలు. 500 kgలని ఇది 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కక్షలో ప్రవేశపెట్టగలదు. సో ఈ SSLV అన్నటువంటిది మనకి ఆర్బిట్స్ అనేటటువంటివి ఉంటాయి కదా, లో అర్త్ ఆర్బిట్, మీడియం అర్త్ ఆర్బిట్, హై అర్త్ ఆర్బిట్ అలాగా. సో లో అర్త్ ఆర్బిట్లో 500 కిలోమీటర్స్ దూరంలో 500 kgsని మోసుకెళ్ళగలదు. అదే మనకి సన్ సింక్రోనస్ ఆర్బిట్ అన్నటువంటిది ఉంటుంది, అక్కడికైతే 300 kgs వెయిట్ని ఇది మోసుకెళ్ళగలదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 kgలు మాత్రమే ఉండే శాటిలైట్ని ప్రయోగిస్తున్నాను. సో మిగతా వెయిట్కి ఇంకొన్ని శాటిలైట్స్ని కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ రైడ్ షేరింగ్ అన్నటువంటిది కూడా జరుగుతుందన్నమాట. మనం కనుక గమనిస్తే 2017లో PSLVలో ఒకేసారి 104 ఉపగ్రహాలని ప్రయోగించాం. సో రైడ్ షేరింగ్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో ఇది సింపుల్గా SSLV. సో SSLV అంటే ఏంటి, ఇది ఆన్ డిమాండ్ బేస్డ్ మీద క్రియేట్ చేసినటువంటిది. సో తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో దీన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే మనం చిన్న చిన్న ప్రయోగాలకు కూడా అతిపెద్ద ఈ లాంచ్ వెహికల్స్ని వాడాల్సిన అవసరం అన్నటువంటిది ఉండదు. కమర్షియల్ పర్పసెస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది SSLV గురించి. మరి ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08. సో 08 అన్నటువంటి నెంబర్ పక్కన పెడితే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఈ పేరు చూడగానే మనకి ఏమర్థం అవుతుంది, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి, మనము ఈ ఉపగ్రహాన్ని కొంత ఎత్తులో కనుక ప్రవేశపెడితే అక్కడ నుంచి మన భూమిని పర్యవేక్షిస్తూ ఉంటుంది, అంతేనా. సో వీటిని కన్వెన్షనల్గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమని, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేసి. సో నార్మల్గా ఇవి వచ్చేసరికి లో అర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడుతూ ఉంటారనమాట. సో లో అర్త్ ఆర్బిట్లో ఉండి అక్కడ నుంచి మన భూమిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అన్నటువంటిది ఉంది. దీని ద్వారా ఏంటి, డిజాస్టర్
మేనేజ్మెంట్ లేదా విపత్తు నిర్వహణ అనేసి పిలుస్తూ ఉంటాం. విపత్తు నిర్వహణకి సంబంధించి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ అన్నటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటిని గమనించడం. అలాగే ఎక్కడైనా మనకి అగ్నిపర్వత విస్ఫోటనాలు అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. సో వాల్కానిక్ ఎరప్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ వాల్కానిక్ ఎరప్షన్స్ని ఇది గుర్తుపడుతుందన్నమాట. సో అలాంటివి. లేదు అంటే ఎక్కడైనా సడన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, లేదు కరువులు వచ్చాయి, లేదు సైక్లోన్స్ వచ్చాయి, అలాంటి సమయంలో వాటి యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అన్నటువంటిది గమనించడానికి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మొత్తంలో ల్యాండ్కి అంటే పంటలకి చీడ అన్నటువంటిది పట్టింది, సో దాని ఎంతవరకు ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంది. లేదా సడన్గా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు దాని ప్రభావం ఎంత మేర ఉంది, ఇవన్నీ చూడటానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ టైప్స్ కనుక చూసుకుంటే, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, సో వీటిని మనం మేజర్గా 2 రకాలుగా చూడొచ్చు. అది ఏంటి? ఒకటి వచ్చేసరికి బేస్డ్ ఆన్ వెయిట్. బేస్డ్ ఆన్ వెయిట్. వెయిట్ లేక వచ్చేసరికి మనకి శాటిలైట్ వెయిట్ అన్నటువంటి తక్కువ ఉందనుకోండి మైక్రో అంటాము, లేదు శాటిలైట్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి మ్యాక్రో అంటాము. అదే రెండవ రకం వచ్చేసరికి బేస్డ్ ఆన్ పర్పస్. బేస్డ్ ఆన్ పర్పస్ అంటే ఏ పర్పస్ మీద మనము వీటిని వాడుతున్నాము అన్నట్టుగా. సో ఇందులోకి వచ్చేసరికి చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేసి, రెండవది వచ్చేసరికి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేసి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేసి, అలాగే డిఫెన్స్ శాటిలైట్స్ అనేసి, డిఫెన్స్ శాటిలైట్స్ అనేసి ఆ పర్పసెస్ కోసం వాడటం. అలాగే ఇంకా మనం గమనిస్తే ఎడ్యుకేషన్ శాటిలైట్స్ అనేసి, ఇలాగా వివిధ రకాల శాటిలైట్స్ అన్నటువంటివి ఉంటాయి. అందులో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్నటువంటివి కూడా ఒకటనమాట. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నప్పుడు మేజర్గా మనము డివైడ్ చేసుకుంటాం. మళ్ళీ ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి నేను యూజ్ చేసుకుంటాను, అంతేనా? అగ్రికల్చర్ అంటే ఏమన్నా ఇందాక ఈ పెస్ట్లు కావచ్చు, అలాగే పంట అన్నటువంటిది నాశనమైంది ఏదో ఒక డిజాస్టర్ వల్ల, సో ఎంత మొత్తంలో పంట నాశనమైంది అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది, అవునా? రెండవది వచ్చేసరికి మ్యాపింగ్. మ్యాపింగ్, సో ఒక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయడానికి కూడా ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి. సో ఆ మ్యాపింగ్ ఆర్ట్ని ఏమంటాం మనం? కార్టోగ్రఫీ అంటాం, అవునా? కార్టోగ్రఫీ అనేసి. అలాగే ఇందాక అనుకున్నట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉపయోగిస్తాం. వాల్కనో ఎరప్షన్ జరిగింది, లేదంటే సునామీ అన్నటువంటిది వచ్చింది, లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తు వచ్చింది, సో ఆ టైంలో ఎంత మేరకు నష్టం వాటిల్లింది అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే మినరల్ మ్యాపింగ్కి, మినరల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి మ్యాప్ చేయటానికి మినరల్ మ్యాపింగ్కి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్టోసాట్ అన్నటువంటిది, కార్టోసాట్ అన్నటువంటిది. అలాగే ఇంకా మనం చూస్తే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? గవర్నెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. గవర్నెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని ఎంత ప్లేస్లో ఇది ఉంది అన్నట్టుగా కేటగరైజేషన్ చేస్తుంది, అవునా? సో దానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే ఎక్కడన్నా వాటర్ని మానిటర్ చేయడానికి, రివర్ని కానీ లేకపోతే అక్కడ వాటర్ కావచ్చు, దాన్ని మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ గంగా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. సో ఈ క్లీన్ గంగా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎంత మేరకి ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము, ఎంత మేరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, వాటిని చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అర్బన్ డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. సో అర్బన్ డెవలప్మెంట్, ఎలాగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఎలాగ మనకి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సో వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఓషన్కి సంబంధించి ఓషియానిక్ సైన్సెస్ అంటాం కదా, ఈ ఓషియానిక్ సైన్సెస్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గల్ బ్లూమ్స్ అన్నటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదు మనకి ఈ కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా, అవి ఎంత మొత్తంలో విస్తీర్ణంలో ఉన్నాయి, ఎంత మొత్తం డిస్ట్రాయ్ అయ్యాయి, ఎంత మొత్తం బయోడైవర్సిటీ అక్కడ ఇంకా బాగా ఉంది. సో వీటన్నిటిని తెలుసుకోవటానికి మనకి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లేదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి. మనం గమనిస్తే స్టార్టింగ్లో మనకి ఐఆర్ఎస్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేసి, అలాగే కార్టోసాట్ అనేసి, కార్టోసాట్ అనేసి, ఓషన్ శాట్ అనేసి, ఓషన్ శాట్ అనేసి, అలాగే సరల్ అన్నటువంటిది కూడా ఓషన్కి సంబంధించినటువంటిదే, సరల్ అనేసి. అట్లానే ఇన్సాట్ సిరీస్, అలాగే రీసాట్ సిరీస్,
అలాగే రిసోర్స్ శాట్ అనేసి ఇలాగ వివిధ రకాల శాటిలైట్స్ని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్గా మనం ప్రయోగించడం జరిగిందనమాట. సో వీటన్నిటి ద్వారా ఏంటి, మనకి అర్త్ మీద జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఆల్మోస్ట్ ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయని తెలుసుకోవడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అన్నటువంటిది ఉంది కదా, ఇది అయితే 475 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టారనమాట. అక్కడి నుంచి మన భూమిని ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇస్రో ఈ సంవత్సరం 2 ప్రయోగాల్ని చేపట్టింది. 2 ఈ అంతరిక్ష ప్రయోగాల్ని సక్సెస్ఫుల్గా చేపట్టడం జరిగింది. అందులో జనవరిలో 1, ఫిబ్రవరిలో 1 చేపట్టిందనమాట. సో ఇన్సాట్ 3DS ఈ మిషన్ని ఫిబ్రవరిలో చేపట్టింది. మరి ఇన్సాట్ 3DSని ఏ లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో ప్రయోగించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.